నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 89. ఇంకా కథలోకి వెళ్తే, కృతి ఎర్లీ మార్నింగ్ లేచి మెడిటేషన్ చేస్తోంది. ఇంతలో రిషి లేచొచ్చి కృతి చెవిలో గుడ్ మార్నింగ్ అని పెద్దగా అరిచాడు. కృతి కళ్ళు తెరిచి, హే ఏంటి నువ్వు? అసలే ఇవాళ కొత్త టెన్షన్ ఎలా ఫేస్ చేయాలా అని నేను ఆలోచిస్తుంటే డిస్టర్బ్ చేసావు అని అరిచింది. ఓ చెఫ్ పాప, మెడిటేషన్లో టెన్షన్ ఎలా ఫేస్ చేయాలని కాదు ఆలోచించాల్సింది, ఎంత పెద్ద టెన్షన్ వచ్చినా బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలని ప్రాక్టీస్ చేయాలి అన్నాడు రిషి. కృతి పైకి లేచి, చా నాకు తెలియదు అంటూ యోగా స్టార్ట్ చేసింది. రిషి బిందాస్గా ఊయల్లో పడుకుని కృతినే గమనిస్తున్నాడు. రిషి ప్లీజ్ అలా చూడకు అంది కృతి. ఇది మరీ బాగుంది, నా ఇల్లు, నా కళ్ళు, నా భార్య, నా ఇష్టం అన్నాడు రిషి. నువ్వే చేసుకో వర్కౌట్స్ అంటూ వెళ్ళిపోయింది కృతి. రిషి వెనకే వచ్చాడు. ఏంటి మళ్ళీ అని అడిగింది కృతి. ఏం లేదు, నిన్నేదో చెప్పాను కాఫీ ఇచ్చి లేపమని అన్నాడు రిషి. గుర్తుంది, చేసి తీసుకొస్తానంటూ వెళ్ళింది. రిషి హాల్లో కూర్చున్నాడు. కృతి కాఫీ తెచ్చాక కాఫీ తాగి, సరే నేను తొందరగా వెళ్ళాలి, తొందరగా బ్రేక్ఫాస్ట్ కానివ్వు అన్నాడు. అలాగే అంటూ కృతి ఎక్కడో ఆలోచిస్తోంది. ఓ మేడం, ఏంటి ఏదైనా సమస్య అని అడగానే కృతి రిషి వైపు చూసింది. అని అడుగుతాను అనుకుంటున్నావా? అబ్బే అస్సలా అంటూ లేచి వెళ్ళిపోయాడు రిషి. వీడికి ఏదో అయ్యింది అనుకుంది కృతి. కృతి రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి కృష్ణ కార్ క్లీన్ చేస్తూ కనపడ్డాడు. అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది విశ్వ నుంచి. లిఫ్ట్ చేయగానే, మేడం హెల్త్ బాగోలేదు, ఇవాళ రాలేనన్నాడు విశ్వ. ఓకే టేక్ రెస్ట్ అంటూ కాల్ కట్ చేసింది కృతి. కార్ ఎక్కిన తర్వాత, కృష్ణ డైరెక్ట్గా మన సైట్ దగ్గరికి పదా అంది. వీళ్ళు వెళ్ళేసరికి వర్క్ స్టార్ట్ అవుతుంది. కృతి కార్ దిగి అక్కడే నించుని చూస్తోంది. ఇంజనీర్తో ఎవరైనా వచ్చారని అడిగింది. ఇంకా లేదు మేడం అన్నాడు అతను. ఒక 20 నిమిషాల తర్వాత 2 తుఫాన్ వెహికల్స్ వచ్చి ఆగాయి. అందులో నుండి ఒక 20 మంది దిగారు. అందులో నుండి ఒకడు దున్నపోతులా ఉన్నాడు. డైరెక్ట్గా ఇంజనీర్ దగ్గరకు వచ్చి, ఏంట్రా నేనేదో చెప్పాను మర్చిపోయావా అంటూ తోశాడు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? అసలు ఆపమని చెప్పడం నువ్వెవరు అని అడిగింది కోపంగా కృతి. ఓ మేడం గారు, నమస్తే నమస్తే, నన్ను గౌరన్న అంటారులే, ఈ స్థలం మా అయ్యది, నాకు నిన్నే తెలిసినది అన్నాడు అతను. ఏం మాట్లాడుతున్నావు? ఈ స్థలం నీదా? ఇది కేకే గ్రూప్స్ వాళ్ళది, వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను అని కృతి అనగానే, అదంతా నాకు తెలియదు మేడం, ఇదైతే నాది, మీరు వెంటనే ఆపేసి వెళ్ళిపోవాలంతే అన్నాడు అతను. సి మిస్టర్, ఐ హ్యావ్ ప్రూఫ్స్ అనగానే, అబ్బో ఇంగ్లీష్ చూడండిరా, మేడం ఇంగ్లీష్లో చెప్తోంది, ఇంకా చూస్తారేంట్రా, వెళ్ళి వర్క్ చేస్తున్న ఒక్కొక్కడిని వాయి తీయండి అని చెప్పాడు అతను. వాళ్ళంతా వర్కర్స్ మీదకి వెళ్ళి అందరినీ లాక్కొచ్చారు. కృతికి కోపం పీక్స్కొచ్చింది. ఐ విల్ సీ యువర్ ఎండ్ అని అరిచింది కృతి. వాడు నవ్వుతూ, ఏందమ్మో ఆడపిల్లవని వదిలేశాను, రేపటి నుంచి ఈ చుట్టుపక్కల కనపడితే ఊరుకోమని వేలు చూపించి బెదిరిస్తూ వెళ్ళాడు. వాడు వెళ్ళాక కృతి వెంటనే సంజయ్ కాల్ చేసింది. రింగ్ అయింది. లిఫ్ట్ చేయగానే, హే సంజు, ఆర్ యూ మ్యాడ్? కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా అని అరిచింది కృతి. అవతల నుంచి, హలో సుకృతి, నేను కేకే అనగానే, అయ్యో సారీ సార్, సంజు అనుకుని అని కృతి అంటుండగా, వాడికి చిన్న యాక్సిడెంట్ అయిందమ్మా, నిద్రపోతున్నాడు అన్నాడు ఆయన. అయ్యో ఎప్పుడైంది సార్, ఇప్పుడు ఎలా ఉంది తనకి అని అడిగింది. మొన్న సాయంత్రం, ఇప్పుడు పర్లేదు అని ఆయన అనగానే, సరే సార్ ఉంటాను అని కాల్ కట్ చేసింది. మిత్రకు కాల్ చేసి, నీ ఫ్రెండ్ ఒకరు ఎస్పీ గారు అమ్మాయిని చెప్పావు, నాకు పరిచయం చేసావు అని అడిగింది. అవును అయితే అంది మిత్ర. ఆయనకు ఒకసారి కాల్ చేసి చెప్పు, నేను ఆయన కలుస్తానంది. ఎందుకు? చెప్తాను, నువ్వైతే ఆయనకు కాల్ చేయని చెప్పి కాల్ కట్ చేసింది కృతి. కృతి అక్కడ ఉన్న వాళ్ళతో, ఇవాళ మీరు వెళ్ళిపోండి, బట్ రేపు మార్నింగ్ ఇదే టైంకి రండి, నేను ఇప్పుడే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మీరేం భయపడొద్దని చెప్పింది. ఆ మాటకు అక్కడ ఉన్న ఇంజనీర్, పోలీస్ కేసు ఎందుకు మేడం, చూడపోతే చాలా డేంజరస్గా ఉన్నారు,
మేబీ ఎంతో కొంత అమౌంట్ అని అతను అంటుండగా, అమౌంట్ ఎందుకు ఇవ్వాలండి? నాకు తెలిసిన ఎస్పీ గారు ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, మీరు రేపు రెండని కారు ఎక్కాక. కృష్ణ సంజయ్ ఇంటికి పోనీ అంది. అరగంటలో సంజయ్ ఇంటి ముందు కారు ఆగింది. లోపలికి వెళ్ళగానే కేకే గారు కనపడ్డారు. గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుతూ విష్ చేసింది కృతి. అనుకున్నాను నువ్వు వస్తావని, ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ కదా అని ఆయన అనగానే, సంజు ఎక్కడ సార్ అని అడిగింది కృతి. ఆ రూమ్ అని చూపించాడు ఆయన. కృతి వెళ్ళి డోర్ కొట్టింది. కమినని వినపడగానే లోపలికి వెళ్ళింది. లోపల సంజయ్, కొంచెం దెబ్బలు, అక్కడక్కడ బ్యాండేజ్లు. కృతిని చూసి, హాయ్ నువ్వా, ఏంటిది సడన్గా అన్నాడు సంజు లేచి కూర్చుంటూ. నీకు యాక్సిడెంట్ అయిందని మీ డాడీ చెప్పారు, అందుకే వచ్చాను. అవును, ఎలా జరిగింది అని అడిగింది. కారు రివర్స్ తీస్తుంటే వెనక నుండి కారు వచ్చి డాష్ ఇచ్చింది, దాంతో ముందుకు పడ్డానన్నాడు సంజయ్. ఈ టైంలో నీతో చెప్పాలో లేదో తెలియదు సంజయ్, బట్ తప్పదు అంది కృతి. ఏమైంది అని అడిగాడు. సైట్లో మళ్ళీ గొడవ అంటూ జరిగిందంతా చెప్పింది. సంజయ్ అది విని కోపంగా, అలా ఎలా అంటారు, అయినా వాడెవడు, ఆ సైట్ మాది, నువ్వేం కంగారు పడకు, మనం వదలొద్దన్నాడు. అందుకే నాకు తెలిసిన ఎస్పీ గారు ఉన్నారు, వెళ్ళి కలిసి కంప్లైంట్ ఇచ్చేస్తాననగానే, నేను రావాలా అని అడిగాడు సంజయ్. వద్దొద్దు, టేక్ రెస్ట్, ఐ కెన్ మేనేజ్ అంటూ లేచింది కృతి. అవును, జడ్జి గారిని కలిసి వచ్చి చాలా రోజులైంది, ఏమన్నారు, ఏం డిసైడ్ చేసావు అని అడిగాడు సంజు. ఇంకో 3 డేస్లో నీకే తెలుస్తుంది, టేక్ కేర్, బాయ్ అంటూ వెళ్ళిపోయింది కృతి. ఇక్కడ ఎస్పీ గారి ఆఫీస్లో ఆయన్ని కలిసి విషయం చెప్పింది. అదంతా విన్న ఆయన, ఓకే రేపు మా వాళ్ళు కొంతమంది వస్తారని చెప్పడంతో థ్యాంక్స్ చెప్పి వచ్చేసింది కృతి. లంచ్ టైం రిషికి కాల్ చేసింది, కానీ రిషి లిఫ్ట్ చేయలేదు. బిజీ ఏమో చూసుకుని చేస్తాడులే అని లైట్ తీసుకుంది. గంట అయినా నో కాల్. ఈవినింగ్ తనే చేసింది. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. ఇడియట్, లవ్లో ఉన్నప్పుడు ఇంతే, పెళ్ళయ్యాక ఇంతే అని తిట్టుకుంది. అవును, సంజయ్తో బ్యాలెన్స్ షీట్స్ గురించి అడుగుదామని అనుకున్నాను, మర్చిపోయానే అని కాల్ చేసింది. సంజయ్ లిఫ్ట్ చేయగానే, సంజు మీ వాళ్ళు ఇచ్చిన షీట్స్తో మా మ్యాచ్ అవ్వడం లేదు, 20 lakhs డిఫరెన్స్ వస్తుంది అనగానే, విశ్వ చెప్పాడు కృతి, నేను అదే చూస్తున్నానన్నాడు సంజయ్. సంజు నీకు ఈ మధ్య ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది. వాట్ హ్యాపెండ్? అంత అమౌంట్ డిఫరెన్స్ అంటే కూడా కూల్గా చూస్తున్నానంటున్నా. రేపు సైట్ విషయం తేలాక ఎల్లుండొచ్చి నేను కలుస్తానంది సీరియస్గా కృతి. కూల్ కూల్, ఏమైంది, ఎప్పుడు లేనిది ఇంత కోపం అని అడిగాడు సంజు. నేను అదే అడుగుతున్నాను, ఎప్పుడు లేనిది ఏంటి మార్పు అని కాల్ కట్ చేసింది కృతి. కృతికి చాలా విసుగ్గా ఉంది. రిషిక్ కాల్ చేసింది, రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. పిచ్చ కోపంతో ఇంటికి వెళ్ళింది. ఏంటి ఈ ఒక్కరోజు ఇన్ని సమస్యలు అనుకుంటూ ఫ్రెష్ కూడా అవ్వకుండానే అలానే పడుకుంది. రాత్రి 10 గంటలు దాటాక ఒకటే బెల్ మోగుతుంటే లేచింది. ఫుల్ హెడేక్. తలుపు తీసింది. రిషి లోపలికి రాగానే ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంది. రిషి తన దగ్గరకు వచ్చి, సారీ చిన్ను, ఇవాళ ఫుల్ బిజీ అని భుజమ్మే చెయ్యేశాడు. కృతి విసురుగా తోహేసింది. ప్లీజ్ నా బుడ్డి కదూ అంటూ తన వైపు తిప్పుకున్నాడు రిషి. కృతి లేచి, రిషి ప్లీజ్ లీవ్ మీ ఎలోన్. లవ్ చేసుకునేటప్పుడు ఎంతో అర్థమయ్యేవాడివి, ఇప్పుడు స్టార్ హీరో కదా, అంతెత్తేదిగా. అందుకే నీ ఆలోచనలు కూడా నాకు అందనంత ఎత్తులో ఉన్నాయని ఏడుస్తూ బాల్కనీలోకి వెళ్ళింది కృతి. అంటూ తలవిదిలించాడు రిషి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. కృతి ఇంకా బాల్కనీలోనే ఉండడం చూసి, చిన్నురా డిన్నర్ చేద్దామని పిలిచాడు. నాకేమొద్దు, నువ్వు తినంది. చిన్ను నా కోపం తెప్పించుకో, లేచిరా అన్నాడు ఏమో సీరియస్గా. నీకేనా కోపం, నాకు రాదా? పొద్దుటి నుంచి ఎన్నిసార్లు చేశాను నీకు ఫోన్, ఒకసారి రెస్పాన్స్ ఇచ్చావా? ఇప్పుడొచ్చి ప్రేమ నటిస్తున్నావు అంది కృతి. ఓయ్ కృతి, మొన్నే కదా రిషి మనసు కన్నా అద్భుతం లేదన్నా, మరిప్పుడేమో ఇలా అంటున్నావు. కృతి మాటలకి రిషి, నేను నటిస్తున్నానా? సరే అలాగే అనుకో అంటూ లోపలికి వెళ్ళి పడుకున్నాడు. ఇద్దరు ఎక్కడ వాళ్ళు అక్కడే పడుకున్నారు ఏమీ తినకుండా. ఆ నెక్స్ట్ డే రిషి కృతిని లేపాడు. కృతి లేవగానే, నేను షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్తున్నాను, రావడానికి 4 రోజులు పడుతుంది,
నీకోసం సుప్రజను రమ్మన్నానంటూ తనను పైకి లేపి జుట్టు వెనక్కి జరిపి నుదుటిని ముద్దు పెట్టి గుండెలో హత్తుకుని, లవ్ యూ చిన్ను, నేను సినిమాల్లోనే నటిస్తాను, నీ దగ్గర కాదని తన కళ్ళలోకి చూశాడు రిషి. కృతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరే, ఫ్లైట్ టైం అవుతుంది, నేను బయలుదేరినా అని అడిగాడు రిషి. హ్యాపీ జర్నీ, ఫోన్ చేస్తావా అని అడిగింది కృతి. తప్పకుండా అని వెళ్ళిపోయాడు రిషి. కృతి కొంచెం సేపు అలానే ఉండిపోయింది. ఏంటో ముందా రౌడీల సంగతి చూడాలనుకుంటూ ఫాస్ట్గా రెడీ అయింది. కృతి వెళ్ళేసరికి 4 పోలీసులు అక్కడ నిలబడి ఉన్నారు. ఒకతను వచ్చి, కృతి గారు, నేను ఈ ఏరియా ఎస్ఐని, మీకు ప్రాబ్లం అని ఆ విషయాన్ని చూడమని ఎస్పీ గారు చెప్పారనగానే కృతి విషయమంతా చెప్పింది. రానివ్వండి మేడం, ఒక్కొక్కడికి తోలు తీస్తానన్నాడు ఆయన. అరగంట తర్వాత ఒక కారు వచ్చింది. అందులో నుండి నిన్నొచ్చిన వాడే వచ్చాడు, బాడీ మొత్తం కట్లతో. అతను కృతి దగ్గరకు చిన్నగా వచ్చి, మేడం సారీ అమ్మా, బుద్ధి గడ్డి తిని ఏదో వాగేశాను, మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి. వాళ్ళంతా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, డిశ్చార్జ్ అయ్యాక వాళ్లే కాపలా ఉండి మరీ కట్టిస్తారు అని వెళ్ళిపోయాడు అతను. దాంతో అందరూ నోరు తెరిచారు. బాబు నువ్వు బోల్. ఏంటి, వాడిని వాయించమని డోల్? మరి గ్యాప్లో ఏమైంది, వాళ్ళు ఎందుకలా మారిపోయారు, అతనికి ఒళ్ళంతా ఎందుకు కట్లున్నాయి, వాళ్ళు హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యారు, ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పక్కర్లేదు కదా. ఇదంతా ఎవరు చేశారో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది, అర్థమైపోతుంది నాకు తెలుసు. కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.